మేమందరం కలిసి వర్షిత వాళ్ళ సారీ ఫంక్షన్ కి పోతున్నాం. ఎక్కడికొచ్చినా చెప్పన్నా. సో గైస్ ఫంక్షన్ కి వచ్చినాం, తిన్నికి వచ్చినాం. గట్టిగా ఏం చెప్పిండు? బాబు కూడా ఏదో గిఫ్ట్ వేసి వచ్చింది. హాయ్ రెడీ విత్ స్మైల్. సో వీడు ఎంత దొంగ దీంట్లో మొగల చెప్పులు ఉన్నాయి. కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే ఇంత గ్రాండ్ ఆమె ఏడుస్తున్నా నా పాపం. ఆనంద బాష్పాలంట. అరే మొత్తం కాదు ఏడవక. Here we go, money talk. Here comes the money. కాదు ఇంత మంచిగా రెడీ ఎడుకోవచ్చు అందరూ ఒకటేసారి. మేమందరం కలిసి వర్షిత వాళ్ళ సారీ ఫంక్షన్ కి పోతున్నాం. అది చెప్పు, క్లారిటీ చెప్పాలి. రైట్ చెప్పు, ఇంకా చెప్తా. వర్షిత చాలా రోజుల నుంచి కనిపిస్తలే. ఇప్పుడు ఇలా వర్షం మొత్తం ఇన్ని రోజులంతా ఇప్పుడు కంబ్యాక్ ఇస్తారు అన్నమాట ఈ వీడియోలో. చాలా మంది ఆరిక అంటారు కానీ ఓవర్ యాక్టింగ్ ఆరిక అంటారు. తీసేయండి ఎందుకంటే ఖుషి తెలుసు కదా, హర్ష ఖుషి తెలుసు, లండన్ ఖుషి. రైట్ అంతేనా? ఇప్పుడైతే మనం నీకు చెప్తలేవు మరి. మెంటల్ మనీ సో గైస్ ఫైనల్ వచ్చేసాం అనమాట ఫంక్షన్. మొత్తం పూసలు పెట్టుకొని వచ్చిన అనమాట అన్న. పెట్టే వచ్చినాయి అన్నకి చాలా పని ఉంటది అన్న పెట్టుకోలే. చూపాడు చూపా. మొత్తం హారి కావాలా అక్క? మొత్తం హారి కావాలని కాదు. సారీ ఫంక్షన్ వర్షితనైతే ఎందుకు ఇట్లా తయారైనావు? డాన్స్ అడగలం అన్ని వద్దు చెప్పిన సరే మనం వెళ్ళ ముందు ఒకటి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేద్దాం. ఎక్కడికొచ్చినా చెప్పన్నా. సో గైస్ ఫంక్షన్ కి వచ్చినాం, తిన్నికి వచ్చినాం. గట్టిగా దాంట్లో హాయ్ చెప్పండి. దీంట్లో వస్తుంది హాయ్ చెప్పండి. సొంత మక్కనా వర్షిత వాళ్ళు ఏడును అన్ని రోజులు సొంత మక్కనా ఆమె? కూర్చోండి కూర్చోండి. కూర్చుంటా. మీకు ఏమనిపిస్తుంది? మీరు ఇంకెక్కువ వేసుకున్నారు. ఇప్పుడు సారీ ఫంక్షన్ కాదు ఏం కాదు కానీ వీళ్ళంతా ఏమైందంటే అయిపోయిన తర్వాత వచ్చారు, ఎవరు లేదు, ఖాళీ ఉన్న సీట్లు మొత్తం. పొద్దు నుంచి ఏం తెలియదండి ఇద్దరు. అక్కడ చూడు వాడు ఇప్పటి నుంచి అలవాటు వేసుకున్నాడు. కంట్రీ పోలికలు ఎక్కడ పోతాయి అంటారు. అవి అక్కడ చూడు. చూపి మీకు చూపి అంట. అరే ఈమె ఎప్పుడో వచ్చిందా? రైట్ అవంతిక ఏదో ఉంటుంది.
వర్షిత వాళ్ళ టీచర్ అంట. ఏ స్కూల్ అది? అమరావతి అమరావతి స్కూల్. చిన్నప్పుడు మేడం మీద అందుకే ఈయన ఎంత ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నాడంటే ఆమె కారణం. ఈ చిటికలు కూడా ఇదే ఫస్ట్ టైం ఇదే. ముందు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు. అన్నవాడు చదువుకొని మాకు అందరికీ చదువు చెప్పిండు. ఇలా చదువుకోలేదు కాబట్టి ఇలా రోడ్ల మీద ఏడుస్తున్నారు. మేడం ఒకసారి ఫోటో. ఆకలైతే మనం ఇద్దరం మనం వచ్చినప్పటి నుంచి ఆకలి ఆకలి వీళ్ళిద్దరు అయితే రెండు సామాన్లు తెచ్చుకున్నారు. ఎందుకంటే నైట్ పక్కన పోతే మార్నింగ్ వరుస అయితే మంచి ఏంటది మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది. చాలా తర్వాత పెట్టు పెట్టు ఏం కాదు. టాస్క్ అన్న ఇక్కడ వస్తే ఆగిద్దాం. చిత్తలేదు చెప్పు చెప్పు చెప్పు. ఒకసారి చూడాలి కదా చెప్పాలి. ఆమె చూస్తారు వస్తా ఫీల్ అవుతుంది. కళ్ళలో చూపిస్తారు కంట కన్నీరే చూపేసిందే. వాళ్ళ అమ్మమ్మ మీరు బాగుంటే నాకు అందుకు సార్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. నమస్తే. ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినా? ఇట్లా అంటే కామన్ పిలిచి వీళ్ళు ఇంకా పుల్లలు ఇంకా లేపుతున్నారు. అడగాల బాగున్నారా ఆరోగ్యం అట్లా అడుగు. ఇక పెట్టిందని చూస్తుంటే భయం అవుతుంది అంటే సైలెంట్ ఉండు కదా. ఏమనిపిస్తుంది? కట్టబో చూసిన జోకర్ లాగా అనిపిస్తుంది. ఎందుకు బతులేనందుకు పాపం అంటుంది. సలమాన్ ఇర్ఫాన్ ఎక్కడ ఉన్నా? ఆయన కింద కూర్చోండి కథ చూపిరా కిందికి పైకి పెట్టు. కిందికి పైకి పెట్టినా ప్రమోషన్ కాదు, ఇది పైసలు పెట్టి కొన్నా తెలుస్తుంది. పైసలు పెట్టి కొన్నప్పుడు తెలుస్తుంది. గైస్ అవుట్ఫిట్ ఎట్టుందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి. వాళ్ళ ఫ్రెండ్స్ వరుస వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి ఇస్తారు చూడొచ్చు. చిన్న చాక్లెట్ ముక్క ఇచ్చారు. ఒక్కరిచ్చి అందరు చేయబడుతున్నారు. జాతి రత్నాలు ఏ క్లాసు? 7th క్లాస్. మంచిగా ఉంటుందా? ఆ క్లాస్ వద్దు కానీ వరుస మంచిదా లేకపోతే ఏ గిఫ్ట్ ఇచ్చారు మీరు? ఎవరిదా? ఆమెదేనా మీదా? బాబు కూడా ఏదో గిఫ్ట్ వేసి వచ్చింది. కట్టప్ప వచ్చేసిండు బాబు. వర్షకి గిఫ్ట్ అని వచ్చినారా? వర్షకి ఇవి ఇస్తాను. వర్షకి అనుకంట అందంటది. ఫైనల్ గా అయితే బబ్బు గారు అయితే చెప్పులు అని చెప్పేసి ఏడుచుకోండి. చెప్పులు ఏడ్చి నుంచి అంత లాంగ్ అయితే తీసుకోండి. చెప్పులు తీసుకొని అని చెప్పి వాడు తీసుకుని చెప్పు చెప్పు ఎన్ని అరే 30 కిలోమీటర్లు చెప్పులు ఇప్పుడు వీళ్ళెవరో వరుస వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అనుకుంటాయి. అందరూ కలర్ఫుల్ గా రెడీగా వచ్చారు. ఫ్యామిలీ అంట. మంచి మాట్లాడారు. కట్టప్ప చెప్పి చూపిస్తే ఈరోజు కట్టప్ప బయట రివీల్ చేస్తాను అనమాట. కట్టప్ప తింటుండేవాడిని. అరే నీకు ఏం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? ఏంది అయిపోతుందని చెప్పి వచ్చావా? నీ మాట దానికి వచ్చి
సిగ్గులేదా రా అంత తెచ్చినావు చేయలే పెట్టిన పట్టు ఏమో అందరూ అక్కడ ఉంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు తిండికి వచ్చినావు తిన్నారా మీరు? వీడు పొద్దు నుంచి ఎందుకు తినలేదు అనుకున్నా ఎందుకు తినలేదు ఇప్పుడు తినేస్తాడు 3 రోజులు అయింది కట్టపని కంపెనీ వచ్చింది పోకటప్పా. వాడు నాన్ వెజ్ తినడు రా వెజ్ ఉంది పప్పు తినడా? అంటారు నువ్వేం తెచ్చుకున్నావు? ఇదిగో సామాన్లు తెచ్చా ఈరోజు అయితే మీకు మేము ఎట్లా తింటామో ఏం తింటామో అన్నీ చూపిస్తాం అనమాట. అయ్యో గట్టప్ప ఏందిరా ఇది అరే కలిసినవారా వచ్చి తినేస్తున్నావు మీరు కలిసి రానా నువ్వు అది తిన్నావు ఎవరు తిన్నారా మటన్ తింటావా? మటన్ ప్యూర్ వెజ్. చికెన్ తింటావా చికెన్ కావాల్సి ఏమంటారు అన్నం తినాలి పోయి ఇగో తిను ఇగో దాచుకొని చికెన్ తింటుండు కాదన్నా 30 కిలోమీటర్లు తీసుకోండి అన్నాడు. ఎందుకు పోయినావు రా నువ్వు? అరే నువ్వు పొమ్మన్నావు కదా పోమంటే 30 కిలోమీటర్లు వెళ్ళిపోతా 30 పోయినామా ఎప్పుడు? నీ మంచి పని చేసుకుని 30 ఇంటర్నెట్ చిప్స్ నువ్వు అది తింటున్నావు నీకు మటన్ మటన్ వేడి కాదా హెల్దీ బోల్తా ఐ న్యూ ఇట్ అన్నా అన్నా నేను కాదు రావులే గైస్. సో కట్టప్ప ఫుడ్ వేస్ట్ చేస్తుండే సాంబార్ పట్టుకుంటా. నువ్వు ఆడ కూర్చొని చికెన్ తింటున్నావు ఎవరి పక్కన కూర్చోరు అర్జుడు. పడేసి ఆయన ప్లేట్లో వేసి నీ ప్లేట్లో వేసి అన్నం తినాలా వద్దానా అన్నం కూడా అట్లా ఇద్దరమే వెజిటేరియన్ ఒకటి నేను ఒకటి వాడు. నేను వెజిటేరియన్ అనుకుంటే ఏం తింటున్నారా? ఒకసారి ముఖం చూడు ఒకసారి వెజిటేరియన్ అంటారు ఏజ్కి వస్తున్నాయి నేను ఏం చేయాలి? కూర్చున్నారు ఇక్కడ అవును కదా ఏదిరా ఫుల్గా తిని కూర్చున్నారు అన్న అట్లా తింటారా 3 పూటలు 3 సరే అన్న తిన్నాం ఒక పూట తిన్నాం కానీ జరా నేను తిన్నా ఒప్పుకుంటా కానీ ఇగో ఇప్పటికి అన్న మధ్యాహ్నం నుంచి ఉన్నారన్నా మధ్యాహ్నం నుంచి ఉన్నారన్నా ఎన్ని పూటలు తిన్నారు 4 పూటలు తిన్నారు వీళ్ళు 3 పూటలు ఈ టేబుల్ గీబుల్ ఎవరేసారు మేమే పొద్దుగాల నుంచి తెలుసా నీకు స్నానం చేయకుండా వచ్చిండు. ఎవరో మరి నువ్వే చెప్పాలి నేను చెప్పాలి మరి అమ్మమ్మ ఒక మాట అన్నది కొనంటే వీడియోలో నువ్వు వచ్చావని ఏడుస్తున్నాను ఏడుస్తుంది. అలవాటు అయిపోయింది ఏడిపి వస్తా బబ్బు మమ్మీ మా అందరు పడరు. కట్టప్ ఇప్పుడు ఆడ నిచ్చుంటే పీక్ మొత్తం 1890s అయిపోతుంది మళ్ళా. ఇది ఇచ్చి మళ్ళీ గుంజుకుంటా. యాక్చువల్ నాకు కొనుక్కున్నా కడపకని చెప్పిన ముందే 3000. రెడీ స్మైల్ 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 వచ్చారు అందరు వచ్చారు సో వీడు ఎంత దొంగ ఆడు దీంట్లో మొగల చెప్పులు ఉన్నాయి కాదు అప్పటి నుంచి ఎందుకు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది పొద్దు నుంచి నుంచి కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే ఇంత గ్రాండ్ ఆమె ఏడుస్తున్నా నా పాపం ఆనంద బాష్పాలంట. అరే మొత్తం కాదు
లేకపోతే మళ్ళీ వర్షిత చూసి వర్షితలో మమ్మీ ఏడుస్తుంది చూడండి. మేకప్ ఎక్కువైపోయిందా? వర్షిత కంటే వాళ్ళు వర్షిత మమ్మీ బాగుందా? మీరే బాగున్నారా? చూడు అట్లా అంటుండే నిజమే అండి. దొంగ దొంగ వచ్చింది మాట్లాడు అంటే దొంగతనం చేస్తుంది ఆడగో మాట్లాడు. అయ్యో అది అరే ఫంక్షన్ రా, ఎందుకు ఇట్లా? ప్రేమ, అది నీ మీద ప్రేమ. చెప్పు చెప్పు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ పరేషాన్ ఫ్యామిలీ అండ్ పరేషాన్ బాయ్స్. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పీచ్ అంతా రాత్రి అంతా ప్రిపేర్ అయింది అన్నమాట. అక్క ఏమే స్పందన వేసిన దానికి ఒకటి రాదు. సో ఫైనల్ గా అయితే మేము ఎంత దారుణం అంటే ఎంత గలీజోలా అంటే స్పందన నీకు, అందుకే ఈమెకి విలుస్తలే మేము వీడియోలోకి అంత ఇజ్జత్ తీసేస్తాం. ఆడ తిన్నది ఓకే రాబాయి, మళ్ళా కవర్ లో తెచ్చుకుంటే రాబాయి ఇది. అరే అప్పుడు కూడా చెప్పకుండా టిఫిన్ బ్యాగ్స్ తెచ్చుకుంటుండే. ఇంత దారుణమా? ఇగో ఇను ఎవరైనా దావత్ కి పోతే చికెన్ మటన్ లేకపోతే అన్నం ఏమైనా తీసుకుంటారు. సాంబార్ తీసుకుంటుంది, సాంబార్ తీసుకోతుంది, సాంబార్ బూందీ. గరీబోడికి కొంచెం తీసుకున్నా. తప్పేది నేను ఫోన్ చేసి సపోర్ట్ చేస్తాను. నేనే చిన్నగా చిప్పల పట్టుకొని వచ్చి ఇప్పుడు నచ్చినావు. సరే ఏమి ఇచ్చారు మీరు అందరు? ఏమి ఇచ్చారు? ఏం చేసింది చెప్పు. అరే ఏదా ఒక ఆడాయమే చేయి పట్టుకొని చేసుకో, పెళ్లి చేసుకో ఇప్పుడు. పెళ్లి కాక ఎవరు అమ్మాయి పడతా అమ్మాయి చేయాలి. ఒకసారి పెట్టాలనుకుంటే మళ్ళా మళ్ళా పెట్టాలి. ఎలా వద్దురా భయ్, పనికి లేని మాట్లాడుతావు. నీ అన్ని నీ వీడియోలు చేయాలి. ఒకసారి పెట్టాలనుకుంటే మళ్ళా మళ్ళా పెట్టాలనిపిస్తుంది. ఎంత స్మార్ట్ అండ్ చూడు. ఎంత స్మార్ట్ గా గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో. నువ్వు కూడా కొట్టుకో అన్నమ్మా. సో గైస్ నిజంగా వీళ్ళిద్దరు నేను జాతకం చెప్తాను. ఇక్కడ పాపం వీడియో ఉంటే ఒకలాగా యాక్ట్ చేస్తాడు, వీడియో లాపుతాడు. రాలేరా చూసుకో, వీడియోలో చూసుకో. వీడియోలో ఆగిపోయింది నాకు నవ్వలేదు కదా. వీడియో ఉన్నప్పుడు అంటాడు. వీడియో అయిపోయిన తర్వాత అయ్యో పాపం. సో గైస్ కట్టప్పకి రక్తం రాలే అనమాట. అదంతా వీడియో ఉన్నది, అందుకే వీడియో అయిపోయిన తర్వాత
వీడియోలో ఎట్లా చేస్తాడు చూపిస్తాడు వీడియోలో ఎట్లా చేస్తాడు వీడియో ఆనందం ఇప్పుడు జరిగింది కదా అమ్మ బాబు అంత వీడియో అయిపోయింది అచ్చల్ నీ అమ్మ అది చూసి మీరు ఏమనుకుంటారంటే పాపం కట్టప్ప అమ్మ బాబు కట్టప్ప అనుకుంటారు. అందరు కొట్లాటలు పెడతాడు నా మూతి వాలిపోయింది అంటే ఆర్క స్పందన చాలా మంచి వాళ్ళు కానీ అందరికీ ఇంట్రెస్ట్ మాట్లాడలేకుండా చేస్తాడు అన్న ఇది వేస్ట్ అన్న. ఇగో ఇగో అందరికి మొత్తం కొట్లాటలు పెట్టాడు దీడే ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా ఇక్కడ కట్టప్ప ఇక్కడ స్పందన చూడు నేను చెప్తా ఇక్కడ పక్క పక్కన తీసుకుంటే జంట బాగుంది అనుకుంటా. అన్ని 45 బిడ్డ లాంటి దాన్ని నేను వీని చేయి చూడు అసలు ఇగో వీని రాత నేను చెప్తాను అసలు రాతలే లేవు రాయు ఎప్పుడు అవుతుంది చెప్పు 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాలు చెప్పు లేదన్నా పెళ్ళి నీకు ఫారెన్ అమ్మాయి వస్తుందిరా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఇండియాలో ఏమన్నా ఇప్పుడు ఏదో గలీజ్ పాట అన్నారు కదా అన్నాడు మాడ అంటే ఇదిరా ఎమ్మె నుంచి పెట్టి ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడన్న. సో గైస్ నిజంగా అంటున్నా పాపం వీళ్ళు రాత ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు. నేను పరిస్థితి లేకుండా బాధ పాపం ర్యాపిడో ఖుషమ్మదా అవును జాగ్రత్త దింపండి మళ్ళా జాగ్రత్త దింపాలి ఎందుకంటే చెప్పు ఆడ మాట్లాడరా భయ్ మాట్లాడకుంటే ఏదో ఒకటి ఎవరైనా పెళ్ళైన ఆంటీలు పిల్లలున్న ఆంటీలు ఉంటే కట్టపక్క మీరంతా మొగడు చచ్చిపోయిన పెళ్ళం చచ్చిపోయిన మొగోళ్ళు ఉంటారండి పెళ్లి చేసుకోవాలి మంచిగా అట్లా ఆరిక తిడుతుందిగా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సో గైస్ ఇంకోటి వచ్చేసి ముసలోడైనా పర్లేదు అందరికి అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా అది జరిగే ముసలి అయినా పర్లేదు సామాన్లు లైఫ్లు కావాలి సామాన్లు బాగుండాలి. అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. సో గైస్ వీని జాతకం వచ్చేసి చాలా హైలైట్ ఉంది అనమాట. వీనికి చూస్తే మీకు గతంలో సంబంధం ఉండే కానీ వీడు చేతులారా హా అనేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఇంకోటి వచ్చేసి అందుకే చుట్టూ కూడా ఎగిరిపోయింది. ఎవరు మీకు తెలుసు మాకు తెలుసు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక ఫారెన్ అమ్మాయి అయితే ఖచ్చితంగా నా మాట నేను చెప్పి శ్వాస అన్న చిన్న ఉన్నప్పుడు చిలక పంచాంగం చెప్పి దీనికి పిల్లల ప్రాబ్లం ఉంది. పిల్లల ప్రాబ్లం ఉంది. ఇట్లా అంటారు 3-4 ఏళ్ల నుంచి వచ్చేటోళ్ళు ఊట రాకుండా వీళ్ళు ప్రతి వీడియోలో పిల్లలు గారు పెళ్లి లేదు కట్టపడి లేదు ఎవరు చూసినా అన్నం చేసుకోండి అన్నం లేదు ఎడికెళ్ళి ఎవరు ఏం చేయాలి. నెక్స్ట్ వీనికి ఫారెన్ అమ్మాయి వస్తుంది నేను నిజంగా నేను చెప్పింది జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకొని కావాల్సింటే ఒక రీల్ కూడా పెట్టుకోరి. రాబోయే రోజుల్లో వీనికి ఒక ఫారెన్ అమ్మాయి
అరే ఆడ రాత ఉన్నాక ఓరు మార్చలేరురా రాత మార్చుగా ఈడనే లేదు రాత ఫారెన్ కి వస్తుందంటే రాత ఫారెన్ కాదు పార్లమెంట్ వచ్చేదాకా ఇటు బతుకుంటావు కదా. సరే భయ్ నాకు రాతలో ఏదో స్పందన చేసుకుంటాను నేను. లాస్ట్ కి ఏ అమ్మాయి దొరకకపోతే లాస్ట్ కి స్పందన చేసుకుంటాం. బక్రా 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 లాస్ట్ టైమింగ్ ఉంటే ఆమె నీకు కూతుర్లకు ఉంది అట్లా అట్లానే ఎవరు వస్తలేరు ఇంకా ముసలి తాత ముడత ముఖం మనసులో ఉంది తొందరగా కావాలని చెప్పి కదా. నాకు ఇవ్వలేరు కట్టప్ప నిజం ఏజ్ ఇప్పుడు దాకా ఓవర్ రేపలే నేను చెప్తున్నా. 28 చూపిస్తా లాస్ట్ ఇయర్ 20. అరే కాదు తెలుసు. సరే 30 అయినా 35 అయినా ఉండని 40 ఉండని అదే మీరే చెప్తారు 50 ఉంది 60 ఉంది అని మరి ఇంకెవరు వస్తారు? 28 అన్నమాట. 28 అవలా అబద్ధాలు చెప్తున్నా. జస్ట్ ఇమ్రాన్ అన్న కన్నా 2 years పెద్ద అన్నమాట. లాస్ట్ కి అయినా పర్లేదు, ముసలిదైనా పర్లేదు, మెసేజ్ చేయండి. అబ్బాయిలు మెసేజ్ చేస్తే రిప్లై రాదు, అమ్మాయిలు మెసేజ్ చేయండి, లేదంటే పాత అమ్మాయి అకౌంట్ తో మెసేజ్ చేయండి, రిప్లై వస్తుంది. ఇన్స్టాలో ఈడే కాదు అందరూ అంతే అయిపోయిందన్న. సో గైస్ చలో రైట్ బై బై. కట్టప్ప మంచి సంబంధంతో నిజం ఫారెన్ అయితే ఖచ్చితంగా వీడియో కోసం కామెంట్ అడగచ్చు. ఇద్దరు పెళ్లి చేయమంటే చెప్పండి. అన్న వీడు మొత్తం వీడియో మొత్తం ఆడియన్స్ పోల్. ఆడియన్స్ పోల్